రజనీకాంత్ గారి ఎంట్రీతోనే మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. పాత టెంప్లెట్ అయినా సరే సాంగ్ బాగుండటం వల్ల అంత బోరింగ్ అయితే అనిపించలేదు. జోక్స్ అయితే చాలా వరకు మూవీలో వర్కౌట్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అనిరుద్ యాజ్ ఇట్ ఈస్ కుమ్మేశాడు. రజనీకాంత్ గారి యాక్టింగ్ యాజ్ యూజువల్గా చాలా బాగుంది. ఫుల్ పొటెన్షియల్ని యూజ్ చేసుకున్నారా అంటే లేదు. విక్రమ్ మూవీ అన్నంత ఎంగేజింగ్ అయితే ఈ మూవీ లేదు. స్టోరీలో ఎమోషన్స్ని నేనైతే పర్సనల్గా అంత బాగా ఫీల్ అవ్వలేకపోయా. ఈ మూవీ చూడటానికి నాకు జైలర్ మూవీ లానే అనిపించింది. ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో క్యామియో రావటం, ప్రొటాగోనిస్ట్కి ఆల్రెడీ పాస్ట్ ఉండటం, అండ్ లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్స్లో మోస్ట్ వీకెస్ట్ ప్రాజెక్ట్ ఇది. సూపర్ స్టార్ని ఉండటం వల్ల స్టోరీని గ్రిప్పింగ్గా రాసుకోలేకపోయారేమో. అండ్ నేనెందుకు డిసప్పాయింట్ అయ్యాను అంటే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కాబట్టి. బాగుంది కానీ బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. ట్రైలర్లో ఏం లేదు కదరా, మరి హై ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకున్నావు అని మీరు అనుకోవచ్చు. లోకేష్ గారి పాస్ట్ వర్క్ చూస్తే చాలా ప్రాపర్గా రాసుకుంటారు స్టోరీని. ఈవెన్ లియో ఫ్లాప్ అయినా సరే చాలా బాగా రాసుకున్నారు. చాలా యూనిక్గా ఉంటుంది ఆయన మూవీని ట్రీట్ చేసే విధానం కూడా. అనవసరంగా ఎలివేషన్ సీన్స్ని రాసుకోరు. బట్ ఈ మూవీలో అలా కాదు. చెప్పే కదా, సేమ్ జైలర్ వెబ్సైట్ కొట్టాయి నాకు ఈ మూవీ అంతా. నాగార్జున గారు మాత్రమే చేయాల్సిన క్యారెక్టర్ అయితే కాదు. తమిళ్లో ఎవరిని తీసుకున్నా సరే పెద్ద డిఫరెన్స్ అయితే ఉండేది కాదు. రజనీకాంత్ గారి మధ్య, సత్యరాజ్ గారి మధ్య ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే నాకైతే పర్సనల్గా కనెక్ట్ అవ్వలేదు. చాలా వీక్గా రాసుకున్నారు. శృతి హాసన్ యాక్టింగ్ బాగానే ఉంది. ఇంపార్టెన్స్ ఉందా అని మాత్రం అడగొద్దు. మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, బట్ ఏ ఒక్క క్యారెక్టర్ కూడా ఎంగేజ్ చేయలేకపోయింది. చాలా అంటే చాలా ప్లెయిన్గా అనిపించే క్యారెక్టర్స్ కూడా. ఉపేంద్ర గారి క్యామియో ఏమంత హైప్ అయితే ఇవ్వలేదు. టోటల్గా కూలీ మూవీ నన్నైతే టోటలీ డిసప్పాయింట్ చేసింది. వార్ 2 ఎలా అయితే ఉంది అనుకున్నానో అలానే ఉంది. బట్ కూలీ మూవీ మాత్రం డిసప్పాయింట్ చేస్తుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కూలీ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది. మీరు మూవీ చూసారా? ఒకవేళ చూస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సీ యూ గైస్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.